ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం ఏలూరులో కోటదెబ్బలో సెంటర్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఓటర్లందరూ కూడా పట్టభద్రులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉన్న పద్ధతి. ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్తో పాటు వచ్చి ఇక్కడ లైన్లో ఉండి ఓటు వేయాల్సిందిగా కూడా ఇప్పటికే దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా అధికారులు తెలియజేశారు. ఓటర్లందరూ కూడా అంటే ప్రాధాన్యత క్రమంగా ఒక్కొక్కరిగా 1, 2, 3, 4 ఆ విధంగా ప్రాధాన్యతనిచ్చుకుంటూ కూడా ఓట్లు వేయాల్సిందిగా ఉంటుంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే 42,282 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 24,700 మంది, అదేవిధంగా మహిళలు 17,571 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 7 మంది ఉన్నట్టు కూడా తెలిపారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అందరూ కూడా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అంతా కూడా పట్టభద్రులు ఓట్లు వేయాల్సి ఉండగా అప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 42,000 మంది 282 మంది ఓటర్లు ఉండగా అక్కడ మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నప్పుడు కూడా అంత రద్దీ వాతావరణం ఇక్కడ కనిపించట్లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అంతా కూడా ప్రశాంతంగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 400 మంది ఎన్నికల సిబ్బంది ఇందులో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు అటు మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో కూటమి నుంచి పేరాబత్తుల రాజశేఖరన్, అదేవిధంగా పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి దెడ్ల వీరరాఘవులు, వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ లాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అటు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా పనిచేసిన అందరూ కూడా కష్టపడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు పీడీఎఫ్ సంబంధించి కూడా దెడ్ల వీరరావు కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా చేసినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అటు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రస్తుతం ఏలూరుకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రశాంతంగా అభ్యర్థులందరూ పట్టభద్రులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది.